పేరు చిన్నం పెంచులయ్య, ఏఐటీసీ జిల్లా నాయకులు. ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. దీనంతటికీ ప్రధాన కారణం నరేంద్ర మోడీ మతోన్మాద ఆలోచనలు, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల ఫలితంగా నవంబర్లోనే 10 కార్మిక సంఘాలు, అందుకు అనుగుణమైనటువంటి రైతాంగం మొత్తం కలిసి ఇవాళ రోడ్డు మీదకి వచ్చాయి. కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారంటే ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పాలన చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితులు ఉన్నది. ఇవాళ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుండి కార్మిక హక్కుల్ని సాధించుకున్నటువంటి కార్మిక సంఘాల యొక్క హక్కుల్ని ఇవాళ మతోన్మాద మోడీ కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. వీటిని రద్దు చేయాలని నవంబర్లోనే సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానన్నాడు, రైతాంగ సమస్య పరిష్కరిస్తానన్నాడు. పెద్ద నోట్ల రద్దు పేరుతో జనానంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఈ దేశంలో అవినీతి లేకుండా చేస్తున్నాడు. కానీ కార్పొరేటర్లకు ఈ దేశ సంపద మొత్తం కట్టబెడుతూ అవినీతిమయం చేస్తా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గపు పాలనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు సుమారు 50 లక్షల కోట్ల పైగా జనం ఇవాళ రోడ్డు మీదకి వచ్చినారంటే ఈ పాపం నరేంద్ర మోడీ, అమిత్ షాది. ఇవాళ కార్పొరేట్ కమిషన్లలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, కార్మిక హక్కులు కాలరాయడానికి 100 మంది ఉంటే తప్ప ఉన్నా కూడా సంఘం పెట్టుకునే హక్కు ఉన్నదాన్ని 350కి తీసుకొచ్చాడు. 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా తీసుకొచ్చాడు. మహిళల్ని రాత్రుల్లో పని చేయకూడదని చట్టం ఉన్నా ఇవాళ ఆ చట్టం తీసుకొచ్చే మహిళల్ని రాత్రుల్లో పని చేస్తున్నాడు. పేరు జి బాలసుబ్రహ్మణ్యం, సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు. ఈరోజు జరుగుతున్న సమ్మె 4 లేబర్ కోట్లకు వ్యతిరేకంగా. అయితే 4 లేబర్ కోట్ల వల్ల ప్రమాదం ఏంది కార్మిక వర్గానికి మాత్రం నేను స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలపు నాయకులందరూ కూడా, కార్మికులందరూ కూడా అనేక త్యాగాలు చేసి ఉరికంబాలెక్కి పోలీసు కాల్పులకు గురి అయ్యి జైలుకు పోయి రకరకాల ఇబ్బందులు పడి 44 చట్టాలు సాధించుకుంటారు. ఈరోజు 76 సంవత్సరాల తర్వాత బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాల్లోని 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోట్లుగా పెట్టారు. చట్టము అనేది దానికున్న విలువ వేరు, కోడ్ అంటే స్మృతి దీనికున్న విలువ వేరు. ఆ పేరులోనే స్పష్టంగా తెలుస్తాను. ఏంది ఇప్పుడు వచ్చిన 4 కోట్ల వల్ల ప్రమాదం ఏంది? 1, కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కును పోగొట్టుకుంటారు. ఒకవేళ పెట్టుకున్న తనిఖీ పేర్లతో దాన్ని రద్దు చేస్తారు. అదేవిధంగా 136 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నాం 8 గంటల పని మేడే. 136 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఎవరు చట్టం చేయాల, భారతదేశంలో మోడీ ఈ కార్మిక వ్యతిరేకి చంద్రబాబు నాయుడు రద్దు చేసేసి 10 గంటలు చేయండి, 12 గంటలు చేయండి. దానికి గంటలు పెంచారు కానీ కూలి పెంచారా? కూలి పెంచారు. కనీస వేతనం 26,000 కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఇది న్యాయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అన్న గౌరవించి 26,000 మనం అడుగుతున్నాం. ఇప్పుడు పార్లమెంట్లో ఏం చట్టం చేశారంటే ఒక రోజుకు 178 రూపాయలు ఉంటే ఒక మనిషి బతికిపోతాడంట. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. ఒక రోజుకు 178 అంటే ఒక నెల జీతం ఎంత ఉంది? 4,628 రూపాయలు. ఇది సాధ్యమా? 4,028 రూపాయలతో కార్మికులు బతకగలరా? 4,028 రూపాయలు, 628 రూపాయలు ఇంటి బడికే సరిపోతుంది. వాళ్ళ అన్నమే ఫస్ట్, మేము ఫస్ట్ అని చెప్పి నిమిషానికి 60 కోట్లు సంపాదించేటువంటి బడా షాపులు వదిలేసి 12,000, 13,000 చేసుకున్నటువంటి కూలీల పైన ఇంత దుర్మార్గమా? అదేవిధంగా మొత్తంగా జరుపుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతు తెలియజేస్తూ ఉంది. అందులో భాగంగా వెంకటగిరిలో జరుగుతున్నటువంటి ఈ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ర్యాలీకి మా రైతు కూలీ సంఘం కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి రాబోయే ముందు ఎన్నికల సమయంలో ఇది సామాన్యుల కోసం అని చెప్పి, ఈ బీజేపీ సామాన్యుల కోసం పనిచేస్తుందని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. నేను సామాన్యుడిని చాయ్ వాలానని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్పొరేట్లకి దోచిపెట్టడానికి వీలుగా చట్టాలన్నింటినీ కూడా మారుస్తూ వచ్చాడు. 3 వ్యవసాయ చట్టాలని మొత్తం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయాన్ని కట్టబెట్టడానికి చట్టం చేశాడు.
మొత్తం రైతాంగ ఉద్యమంతో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మొత్తం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చాడు. అంటే కార్మికులందరినీ కార్పొరేట్ కంపెనీల ముందు కట్టు బానిసలుగా గొడ్డు చాకరీ చేసేవాళ్ళగా నిలబెట్టడానికి మోడీ దుర్మార్గానికి ఒడిగట్టాడు. కనుక ఇది కేవలం కార్మికులు, రైతులే కాదు, భవిష్యత్తులో ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని మొత్తం నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలి. ఈరోజు చారిత్రక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయామ్మలు ఈరోజు మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొన్నాం. ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు రోజుకి 170 రూపాయలతో మనము ఒక కుటుంబం గడవచ్చు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారు తాగే టీ విలువ అంటే ఒక్కసారి ఆయన టీ తాగితే 3,000 రూపాయలు. రోజుకి 3 సార్లు టీ తాగుతాడు, 9,000. అంటే ఒక ప్రధానమంత్రి తాగేదానికి టీ ఖర్చే 9,000. మరి వెనక కార్మికులు ఏ విధంగా బతకాలనేది ఆలోచన మన మోదీ గారికి తెలియదా? ఈరోజు అంగన్వాడీ వాళ్ళు స్కీమ్ వర్కర్లుగా గుర్తించారు. ఈరోజు అంగన్వాడీ స్కీమ్ పెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఇప్పటికి 17 సంవత్సరాలు అయింది. ఈరోజు అంగన్వాడీ కార్మికులకి వేతనం కేంద్ర గవర్నమెంట్ పెంచి 60% కేంద్రం నిర్వహిస్తుంది, 40% మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. మరి ఈ విధంగా కనీసం అక్కడ ఏసీ రూముల్లో కూర్చొని ఒక కార్మికుడు బతకాలంటే రోజుకి 170 రూపాయలు సరిపోతుందని చెప్పని ఏ లెక్కల ప్రకారం అయినా తీర్మానం చేశాడు. సుప్రీంకోర్టు అంగన్వాడీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి 2022 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి అది అమలు చేయటం లేదు. అదేవిధంగా తను రాష్ట్రం గుజరాత్లో రెగ్యులర్ చేశారు అంగన్వాడీ వాళ్ళని. ఈరోజు వాళ్ళ జీతము 22,000 రూపాయలు, గ్రాడ్యుయేటీ వాళ్ళకి పిఎఫ్లు ఇవన్నీ అక్కడ ఇస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మోదీ గారు ఎందుకు సైలెంట్గా ఉండారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే దశల వారీగా ఈ నెల నుంచి మేము అంగన్వాడీ మొత్తం రాష్ట్ర కమిటీ తరఫున ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 23, 24వ తేదీ మొత్తం రాష్ట్రం మొత్తం మీద మొత్తం ప్రాజెక్టు కార్యాలయాలు ఎదురుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 25, 26, 27 మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ నిర్వహిస్తున్నాం. చలో మార్చి 2వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. మేము ముందు ఈ రాష్ట్రంలో చూసుకొని తర్వాత మన ఢిల్లీకి మొత్తం ఆల్ ఇండియా మొత్తం అంగన్వాడీ వాళ్ళం పోయి ఢిల్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మోదీ గారికి హెచ్చరిక చేస్తున్నాము. అందుకని ఇప్పుడైనా మోదీ గారు కళ్ళు తెరిచి ఈ అంగన్వాడీ వాళ్ళని ఎంత కష్టం చేస్తున్నారనేది గుర్తించి మొత్తం జీతాలు పెంచాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. నరేంద్ర మోడీతో మేము ఒకటే అంటున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు మీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే విధంగా తీసుకొని వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని అంటున్నాం. అయితే భారత రాజ్యాంగం చట్ట ప్రకారం 1848 సాధించినటువంటి లేబర్ యాక్ట్ని మీరు ఈరోజు దాన్ని నిర్మూలపరిచే విధానంగా పెట్టుబడిదారి వ్యవస్థ కోసం నువ్వు తీసుకొని వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి, పెట్టుబడిదారు వ్యవస్థను పెంచుకోవాలన్న విధానంలో ఈరోజు కార్మికులు పట్టుకొట్టే విధానంలో తీసుకోవడం సరైన విధానం కాదు. ఎందుకంటే ఈరోజు 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా నల్ల చట్టాలుగా తీసుకోవడం సరైన విధానం కాదు. తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా వెంకటగిరిలో ర్యాలీ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. అట్లాగే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సమ్మె జరుగుతుంది. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, విఓఏలు, ఆర్పీలు తదితర ఉద్యోగులు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతుంది. ఆశా వర్కర్స్ చూసినప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్స్ 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వడం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. అట్లాగే ఇవన్నీ కూడా ఆశా వర్కర్కి సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా వీళ్ళకి కనీస వేతనం ఇవ్వడం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, సెలవులు లేవు.
కానీ 24 గంటలు పని చేయించుకుంటూ వీళ్ళ దగ్గర ఎట్టి శాఖని ఈ ప్రభుత్వాలు చేపిస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేసేదంటే ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్స్ అందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పిఎఫ్, ఈఎస్ఐ వర్తింపు చేయాలని చెప్పేసి, లేబర్ కోడ్ కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.